మేనరికం పెళ్ళిళ్ళ వల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అనేది చూసుకున్నట్టయితే, మనకి ఒక కపుల్ వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే రిపీటెడ్‌గా అబార్షన్స్ అవుతున్నాయి. ఇద్దరు యంగ్ ఏజ్‌లోనే ఉన్నారు. అయినా గూడా ఏమి కామన్‌గా ఇన్‌ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్‌లో చూసినప్పుడు కామన్ కాజెస్ ఏమీ లేవు. అయినా గూడా ప్రెగ్నెన్సీ వస్తుంది గానీ అబార్షన్ అవుతుంది అని ఇట్లాంటి వాటితో వస్తుంటారనమాట. వాళ్ళది హిస్టరీ చూసినప్పుడేంటంటే, వాళ్ళది ఎక్కడో మేనరికం మ్యారేజ్ అనేది తెలుస్తుంది. సో, మేనరికం పెళ్ళిళ్ళ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, జనరల్‌గా ఇప్పుడున్న వాళ్ళల్లో అంటే మేల్, ఫీమేల్‌లో వాళ్ళకి చూడ్డానికి ఇప్పుడు ఏం ప్రాబ్లమ్ లేకపోయినా గూడా, వాళ్ళ ఆహ్, పేరెంట్స్, యాన్సిస్టర్స్ ద్వారా కొన్ని జీన్స్ అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్‌కి. అలా మేనరికం ఉన్న వాళ్ళలో ఇద్దరి ఫ్యామిలీస్‌లో సేమ్ జీన్స్ ఉంటాయి కాబట్టి, ఇద్దరిలో గూడా క్యారియర్స్‌గా ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో, ఇద్దరిలో ఒక జీన్ డిఫెక్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో, అది బేబీగా ఫార్మ్ అయినప్పుడు 2 డిఫెక్టివ్ జీన్స్ కలిసినప్పుడు ఏంటంటే, అబ్నార్మల్ బేబీస్‌గా పుట్టడము. దీనివల్ల ఏంటంటే, కొంతమందికి ఫస్ట్ 3 మంత్స్‌లోనే అబార్షన్స్ రిపీటెడ్‌గా అవుతూ ఉంటాయి. ఇంకొంతమందికేంటంటే, ఫిఫ్త్ మంత్ అట్లా అనామలీ స్కాన్ చేసినప్పుడు ఏదో ఒకటి హెడ్ డిఫెక్ట్, హార్ట్ డిఫెక్ట్ ఇటువంటి అవకాశాలనేటివి ఎక్కువగా ఉంటాయి. సో, వీళ్ళకి మనకి ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఏంటంటే ఇద్దరి కపుల్ కార్యోటైపింగ్ అనేది చేస్తాము. సో, ఇద్దరిలో జెనెటిక్ మెటీరియల్ ఎలా ఉంది అనేది చూస్తాము. ఇంకొకటి రిపీటెడ్‌గా అబార్షన్స్ జరుగుతున్నప్పుడు అబార్ట్ అయిన బేబీని గూడా జెనెటిక్ మెటీరియల్‌ని టెస్టింగ్‌కనేది పంపియవచ్చు. సో, ఏ మ్యుటేషన్ వల్ల ఇట్లా అబార్షన్ జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చనమాట. సో, ఇలా తెలుసుకున్నాక ఒక జెనెటిక్ కౌన్సెలింగ్ సెషన్ అనేది తీసుకోవాల్సుంటుంది. సో, అంటే వాళ్ళకున్న జెనెటిక్ ప్రాబ్లమ్ వల్ల బేబీస్‌లో 100% బేబీస్‌లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా? 50% వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇలాంటివి తెలుసుకుంటే గనక సో, నెక్స్ట్ బేబీ ప్లాన్ చేసేటప్పుడు ఒకటి కొత్త అడ్వాన్స్‌మెంట్ ఏంటంటే, ఐవీఎఫ్ ద్వారా మనం జీన్స్‌ని సెలెక్ట్ చేసి ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి, ఆ జెనెటిక్ ప్రాబ్లమ్ లేని ఎంబ్రియోస్‌ని సెలెక్ట్ చేసుకొని, వాటిని మాత్రమే ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం అనేది ఒక విధానం అనమాట. దీని ద్వారా ఆ జెనెటిక్ ప్రాబ్లమ్‌ని బేబీలో అరికట్టొచ్చు. దానివల్ల అబార్షన్స్ తగ్గుతాయి. అనామలస్ బేబీస్ గూడా లేకుండా చేసుకోవచ్చు. అలా కాకుండా కొంతమందికి 100% అంటే ఇద్దరి జెనెటిక్ మెటీరియల్‌తో బేబీ వస్తే 100% అబ్నార్మల్ బేబీ ఉంటుంది అనేది కొన్ని కండిషన్స్‌లో ఉంటాయన్నమాట. సో, అలాంటిది మనం తెలుసుకున్నప్పుడు ఎయిదర్ ఒకరు మేల్ ఆర్ ఫీమేల్ ఒక పార్ట్నర్ డోనర్ గ్యామెట్స్‌కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుందన్నమాట.